ఉత్తరాంధ్ర జిల్లాల్లో మీకు తెలుసు ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ప్రధానమైన ఇష్యూ అధ్యక్ష. అయితే ఈరోజు అందులో విజయనగరం మరీ ముఖ్యంగా విజయనగరం ఇంకా పెద్ద ఇష్యూ అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు విజయనగరం జిల్లాలో ఎంప్లాయ్మెంట్ కోసం శ్రీకాకుళంలో ఉన్న పైడి విమానం కానీ అలాగే విశాఖపట్నంకి ఎక్కువ శాతం వెళ్ళడం జరుగుతుంది అధ్యక్ష. అయితే ఎంప్లాయ్మెంట్ విజయనగరంలో కల్పించాలంటే ఇండస్ట్రీస్ రావాలని, ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టాలి అని గత 2014-19 తెలుగుదేశం ప్రభుత్వంలో చాలా పార్క్స్ని ప్రొక్యూర్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళడం జరిగింది అధ్యక్ష. అందులో కొత్త వలసలో కంకటాపల్లి కానీ, అలాగే మరిపల్లి కానీ, అలాగే కొంగవానిపాలెం కానీ, అలాగే కొట్టెక్కిలో కానీ, సాలూరులో కానీ ఇవన్నీ కూడా ల్యాండ్ సేకరించి దాంట్లో ఇండస్ట్రీస్ పెట్టాలని ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్న ఆలోచనతో ఒక కొత్త విధానం తీసుకొచ్చి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి ముందుకెళ్ళడం జరిగింది అధ్యక్ష. అయితే ఇందులో చాలా వరకు పార్క్స్ లో లీగల్ ఇష్యూస్ కొన్ని రావడం, అలాగే మాస్టర్ ప్లాన్ లో రోడ్డు పడిపోవడం, ఇవన్నీ కూడా మెటీరియలైజ్ అవ్వక ముందుకు వెళ్ళలేదు అధ్యక్ష. దాన్ని వీలైనంత త్వరగా క్లియర్ చేస్తూ ముందుకు ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మాస్టర్ ప్లాన్ ని కరెక్ట్ చేసుకోమని సంబంధిత చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్స్ చెప్పడం జరిగింది అధ్యక్ష. అలాగే లీగల్ ఇష్యూస్ కూడా స్పీడప్ చేస్తూ వెంటనే రైతులు కూర్చోబెట్టి వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అధ్యక్ష. అయితే దురదృష్టకరం ఏంటంటే ఈరోజు 1200 ఎకరాల ప్లాటింగ్ లో కేవలం 600 ఎకరాల వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టి ఇండస్ట్రీస్ రన్ చేస్తున్నారు అధ్యక్ష. మిగతా వాళ్ళు ఎవరు కూడా ల్యాండ్ అలొకేట్ చేసుకున్నారు కానీ ఇండస్ట్రీస్ పెట్టట్లేదు. వాళ్ళందరికీ కూడా ఈ సభ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు విజయనగరం లాంటి ప్రాంతంలో ఇండస్ట్రీస్ ల్యాండ్ కొరతగా ఉంది. అలాంటి ఇండస్ట్రీస్ మీరు ఇండస్ట్రీస్ పెడతారని తీసుకున్న ల్యాండ్కి మీరు ఇండస్ట్రీస్ త్వరగా పెట్టాలని, త్వరగా పెట్టి అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు MSME 4.0 పాలసీలో మనకి టైనీ పార్క్స్ అని కూడా వచ్చాయి అధ్యక్ష. 10 ఎకరాలు ఉన్న ప్రభుత్వం భూముల్లో కూడా మనం టైనీ పార్క్స్ ప్రతిపాదించి ఒక 1000 స్క్వేర్ మీటర్స్ ప్లాటింగ్ వేసి చాలా మంది చిన్న చిన్న ఇండస్ట్రీస్ కి మనం ప్రోత్సహించి చేసే అవకాశం ఉంది. సో ఈ రోజు విజయనగరం విజయనగరం నుంచి రిప్రజెంట్ చేసిన ప్రతి శాసనసభ్యుల్ని కోరేది ఏంటంటే టైనీ 10 ఎకరాల్లో ఉన్న ప్రభుత్వ భూమి ఏదున్నా కూడా RDO వారికి తెలియచేయండి, మాకు కానీ తెలియచేయండి. మేము APIC ద్వారా దాన్ని సేకరించి దానికి టైనీ పార్క్స్ కూడా ప్రతిపాదన చేస్తూ లోకల్ గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే వ్యవస్థను తీసుకొస్తామని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు గౌరవ సభ్యులు లోకం మాధవ్ గారు అడిగారు. ఈరోజు కార్పస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. కార్పస్ అనేది అన్ని MSME ఇండస్ట్రీస్ కి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అందులో మనం కూడా CGTMS ప్రోగ్రామ్ ద్వారా ఏమైనా అసెట్ ఫ్రీ లోన్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే దాన్ని యూటిలైజ్ చేసుకుని చేయొచ్చు. అంతేగాని ఈ కార్పస్ కూడా MSME విధానాన్ని, అంటే ఇప్పుడు మా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా MSFC అనేది ప్రతిపాదిస్తూ దాన్ని స్ట్రెంథన్ చేయడానికి, అలాగే MSMEని కూడా గ్రౌండ్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కూడా నేను జరుగుతుంది అధ్యక్ష. అలాగే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ తక్కువే విధానం కూడా తీసుకురమ్మంటున్నారు. దానికి P4 మోడల్లో ప్లగ్ అండ్ ప్లే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ తక్కువయ్యే విధానం కూడా తీసుకొస్తాం అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు విజయనగరంలో ఒక 200 ఎకరాల వరకు ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. కొత్త అన్డెవలప్డ్ పార్క్స్ అవి. దాన్ని లీజ్ కి రిక్వెస్ట్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రులు కూడా అడగడం జరుగుతుంది అధ్యక్ష. కొన్ని ప్లాట్స్ ఏవైతే ఖాళీగా ఉన్నాయో అలాంటివి లీజ్ ప్రపోజల్ ఏమైనా తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్లాలని కూడా మేమంతా కూడా కోరుతాం అధ్యక్ష. అంతేకాకుండా ఈ చాలా ఉన్నాయి అధ్యక్ష. అయితే ముఖ్యంగా MSMEని స్ట్రెంథన్ చేయడానికి విజయనగరంలో అన్ని రకాలుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఎంప్లాయ్మెంట్ అనేది ప్రధానమైన సమస్యని మేము పరిష్కరించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్తున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. క్వశ్చన్ నెంబర్ 80 అండి, హెల్త్ మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. రెండవ ప్రశ్నకు సమాధానం ఆసుపత్రిలో నెఫ్రాలజీ, యూరాలజీ, వాస్కులర్ సర్జరీ, జనరల్ మెడిసిన్, పల్మనాలజీ అండ్ గైనకాలజీ సేవలను అందించడం అవుతున్నది. మూడవ ప్రశ్నకు సమాధానం డాక్టర్ NTR హెల్త్ యూనివర్సిటీ ఆఫ్